హైదరాబాద్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అది ముందే చెప్పేస్తుంటే ఎందుకు మళ్ళీ నేనెందుకని రామచంద్రరావు గారు చాలా లీగల్ లాంగ్వేజ్లో స్పష్టంగా మీ ముందర ఉంచిండ్రు. మైట్ బి సిబిఐ విల్ మూవ్ టు ఫర్దర్ హయ్యర్ కోర్ట్. ఎవిడెన్సులు దొరకలేదు అన్నట్టు నేను జరిగిన అంతేనా? సో ఎవిడెన్స్ ఉన్న సంచులు మోసిన ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నాడు కదా, మరి ఎవిడెన్స్ ఉంది కదా, మరి ఎవిడెన్స్ ఉంది కదా. సంచి మోసే, కట్టలు తీసే, టేబుల్ మీద పెట్టే ఇంత ఎవిడెన్స్ ఉండి కూడా ఇలా బయటనే ఉన్నాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. సో ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్, విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బీజేపీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. సిబిఐ మే మూవ్ టు హయ్యర్ కోర్ట్. ఆమె బయటకు వచ్చి అందలేదు కదా, ఇలా అడిగిరా? ఆమె బయటకు వచ్చిన లోపల ఉన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థకి ఒక ఓటు ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఏమయ్యేది లేదండి, ఇర్రిలవెంట్. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు పెట్టింది, ఇప్పుడు ఏందో తేలిపోయింది అంటే ఓకే. అది మొత్తం లీగల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక చూద్దాం. చిన్న కోర్టులో కింది లెవెల్ కోర్టులో జరిగింది, ఎవిడెన్స్ లేదన్నారు అంతే. ఎవిడెన్స్లు సరిగ్గా లేవని చెప్పింది, అది సిబిఐ నెత్తులు చూపించుకోవాలి. మా ఆరోపణ 100% కరెక్ట్ అండి. ఎవిడెన్స్ దొరకలేదు. నేను అదే అడుగుతున్నా, ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి బయట ఎందుకున్నాను అంటున్నా. ఎవిడెన్స్ ఉంది కదా, మరి దానికంటే స్పష్టమైన ఎవిడెన్స్ ఏం కావాలి? సో ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్, మీకు దానికి వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది నా సిబిఐ అని అడగాలి, నేనైతే చెప్తున్నాను. బీజేపీ ఎంపీ చెప్తాను దానికి. ఒక్కటి చెప్పగలుగుతా, ఆమె బయట ఉన్నా లోపల ఉన్నా మా జిల్లా పాలిటిక్స్ కానీ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ కానీ ఏమి ఫరకపడదు. ఓకేనా? కేజ్రీవాల్ కూడా అన్యాయంగా జైల్లో పెట్టిరు, కక్ష సాధింపు అక్కడ గవర్నమెంట్ కార్యాలయం చేసుకోవడానికి ఈ ఆరోపణలు చేస్తున్నది కూడా ఢిల్లీ గవర్నమెంట్. ఇప్పుడే అధ్యక్షులు మాట్లాడారు, మరి అట్లా పెడితే మరి రివర్స్ ఎందుకు చేసుకుంది లిక్కర్ పాలసీ? ఏం తప్పు లేకుంటే అట్లనే ఉండేది, రివర్స్ ఎందుకు చేసుకున్నాం? ఎవిడెన్స్ లేదనడంలో క్లీన్ చిట్ చేయడం చాలా ఫరక్ ఉంటుంది. ఫైనల్గా ఇంకా చాలా కోట్లు ఉన్నాయి ముందర. జడ్జిమెంట్ నేను చదవలేదండి, ఎవిడెన్స్ లేదన్నట్టు చూసినాను. మొత్తం జడ్జిమెంట్ ఏదైతే నాకు అది ఓపిక కూడా లేదు ఆమె గురించి. ఆమెతో ఏం ఫరకపడేది లేదు, ఎందుకు చదువుడేది పడు. ఎవిడెన్స్ లేదని చూసినాం. ఎవిడెన్స్ లేకపోవడం అన్నది మళ్ళీ సిబిఐ నెత్తి నొప్పి, వాళ్ళు ఫర్దర్ కోర్టు పోతారో చూద్దాము. ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకున్నాడు బయట అని అడుగుతున్నాను నేను.